మిల్లర్లకి మీరు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మీరు ఏదైతే టెండర్ పిలిచారో నలుగురు ఎవరైతే టెండర్ పిలిచినాము ట్రాన్స్పరెంట్గా పిలిచామని మంత్రి గారు చెప్పారో మేము ఏమడిగాం అధ్యక్ష? ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు బియ్యం ఎందుకు కలెక్ట్ చేయట్లేదు, డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అందుకే మేము అడిగినాం అధ్యక్ష హౌస్ కమిటీ ఏమని. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ స్మాల్ స్కామ్. నేను మంత్రి గారిని అనట్లేదు, ఇందులో మంత్రి గారికి తెలియకుండానే చాలా జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ లో. 1100 కోట్ల కుంభకోణం ఇది. తప్పకుండా హౌస్ కమిటీ వేయాలి. వాట్ ఈస్ దిస్? స్వీపింగ్ రిమార్క్స్ చేస్తే, స్వీపింగ్ అలిగేషన్ చేస్తే ఏం సార్? వారు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము వారు అడిగిన డిమాండ్ ను తిరస్కరించాము. ప్రొటెస్ట్ చేయాల్సింది. మళ్ళా తిరిగి డిబేట్ లో సంబంధించి ఎస్ లెట్ దమ్ కమ్ అప్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ సార్, వీఆర్ రెడీ టు ఆన్సర్. అరే ఎట్లా సార్ ఇది? ప్రొటెస్ట్ చేయడానికి నించున్నాను సార్. మేము చెప్పేది మీకు అన్ని రుచించాలన్నది ఏం లేదు, మీరు చెప్పేది ప్రతిదీ మాకు రుచించాలన్నది ఏం లేదు. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్ సార్. ఇవాళ అధికారం ఉంది కదా, మేము బుల్డోజ్ చేస్తాము, మీ మాట వినము అంటే మీ ఇష్టం. మేము చేయగలిగింది ఏం లేదు. ప్రజల తరపున ప్రజల్లో ఉన్న అనుమానాలు, ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది, మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది.